తిరుమల కల్తీ లడ్డు అంశం కొత్త మలుపు తీసుకుంది. కూటమి వైసీపీ మధ్య వివాదంలోకి కాంగ్రెస్ ఎంటర్ అయింది. అసెంబ్లీ వేదికగా కల్తీ లడ్డూపై జరిగిన లఘు చర్చలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పేరును పదే పదే టీడీపీ అధినేత ప్రస్తావించడాన్ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ తప్పుపట్టారు. తిరుమల లడ్డూకు పేటెంట్ హక్కు తేవడంతో పాటు ఆలయ పవిత్రతను కాపాడిందే రాజశేఖర రెడ్డి అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే తిరుమల లడ్డూ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదా? ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుంది? తిరుమల లడ్డు వివాదంలో కీలక మలుపు. కూటమి వర్సెస్ వైసీపీ, మధ్యలో కాంగ్రెస్. శ్రీవారి పవిత్రతకు భంగం కలిగేలా వైఎస్ఆర్ వ్యవహరించారన్న చంద్రబాబు. తిరుమల పవిత్రతను పెంచిందే రాజశేఖర రెడ్డి అంటూ షర్మిల రియాక్షన్. తిరుమల కల్తీ లడ్డు వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. కల్తీ పాపం మీదంటే లేదు మీదంటూ కూటమి వైసీపీ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. రాజకీయ రంగు పులుముకున్నా ఈ సమస్య ఇంతటితో సమసిపోతుంది అనుకునే సమయానికి నేతల మాటలతో మళ్లీ వేడెక్కుతోంది. తాజాగా అసెంబ్లీలో లఘు చర్చ సందర్భంగా మళ్లీ రగడ రాజుకుంది. వైసీపీ హయాంలో నెయ్యి కల్తీ జరిగినట్లు సిబిఐ సిట్ తేల్చిందని, ఇందులో అప్పటి టీటీడీ చైర్మన్ల పాత్ర ఉందని, దీంతో పాటు తిరుమలలో అన్యమత ప్రచారానికి కూడా కుట్ర చేశారని స్వయంగా సీఎం చంద్రబాబు అన్నారు. అయితే వైసీపీని టార్గెట్ చేసే క్రమంలో దివంగత సీఎం రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించారు చంద్రబాబు. ఇదే ఇప్పుడు తాజా వివాదానికి ఆజ్యం పోసింది. నిన్నటి వరకు కూటమి వర్సెస్ వైసీపీ మధ్య నెలకొన్న జగడంలోకి కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఉడిపి పెజోవర్ మఠానికి చెందిన విశ్వేశ్వర తీర్థ స్వామీజీ తిరుపతిలో జరిగినటువంటి హిందూ మత వ్యతిరేక కార్యకలాపాలపై ఆ రోజు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చి తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, దీన్ని ఆపాలి, తిరుమల తిరుపతి విద్యా సంస్థల్లో అన్యమత ప్రచారం జరుగుతూ ఉంది, ఆపాలి, టీటీడీలో ఉన్న అన్యమత ఉద్యోగులు తొలగించాలి, తిరుమలలో దుకాణాల్లో అన్యమతస్తులు ఉన్నారు వారిని కూడా రిమూవ్ చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్లో అన్యమతస్తులు ఉన్నారు వారిని తొలగించాలి, తిరుమల కొండపై మద్యం మాంసం వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిరోధించాలి. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తన పదునైన మాటలతో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వ్యవహరించారన్న చంద్రబాబు మాటలను షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. ఉమ్మడి అసెంబ్లీ రికార్డులను వెలికి తీస్తే తిరుమల పుణ్యక్షేత్రంపై రాజశేఖర రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు ఆమె. తిరుమల పవిత్రత పేరుతో జరుగుతున్న రాజకీయ వ్యాఖ్యల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించడం సరైంది కాదన్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుగా వైసీపీ మీద ఉన్న కోపాన్ని దివంగత ముఖ్యమంత్రిపై చూపటం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు షర్మిల. తిరుమల కల్తీ లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చిన కూటమి ప్రభుత్వం దానిని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించలేకపోయిందని షర్మిల విమర్శించారు. ఈ వివాదాలను వైఎస్ఆర్ పాలనకు కల్పడం అన్యాయమని ఆక్షేపించారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించాలని, అలాగే సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర రెడ్డి తనయ గట్టిగా డిమాండ్ చేసింది. తిరుమల పవిత్రతకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. 2007లో 7 కొండలు వెంకటేశ్వరుడివే అనే శాశ్వత జీవో తీసుకొచ్చింది దివంగత సీఎం వైఎస్ఆర్ కదా అని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకూడదని కఠిన నిబంధనలు అమలు చేసింది రాజశేఖర రెడ్డి అన్న సంగతి మర్చిపోవద్దు అన్నారు షర్మిల. జీవో 746, 747లతో తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన సంగతిని గుర్తు చేయాలా అంటూ ప్రశ్నించారు. లడ్డూ పవిత్రతకు రక్షణగా చర్యలు తీసుకుని 2009లో లడ్డూకు పేటెంట్ హక్కులు సాధించింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో కాదా అంటూ నినదించారు షర్మిల. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హయాంలోనే వెంకన్న ఆస్తులు అన్యక్రాంతం కాకుండా ప్రత్యేక చట్టం అమలు చేశారని షర్మిల స్పష్టం చేశారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు. వేద పండితుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసింది రాజన్న అన్నారు. అస్పృశ్యతతో అంటరానితనంతో ఆలయ ప్రవేశానికి సైతం భయపడి దళితులకు వెన్నుదున్నుగా నిలిచి వారందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం గోవిందుడి దర్శనం చేరువ చేయాలనే ఉద్దేశంతో వారి వాడలోనే దళిత గోవిందం పేరుతో శ్రీవారి కళ్యాణాలకు ప్రత్యేక పూజలకు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాదా అంటూ గుర్తు చేశారు. తిరుమల పవిత్రత కోసం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించిన రాజశేఖర రెడ్డిపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. వైసీపీ చేసిన పనులకు వైఎస్ఆర్ను బాధ్యుడిగా చూపడం తప్పుడు ప్రచారమని షర్మిల స్పష్టం చేశారు.
ఇలా తిరుమల అంశం చుట్టూ రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. ఇప్పటి వరకు కల్తీ లడ్డు వ్యవహారంలో నువ్వా నేను అంటూ సాగిన వైసీపీ కూటమి సవాళ్ల పర్వంలోకి కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. మరి రాష్ట్ర రాజకీయాల్లో ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.